ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇప్పుడు మంచి అందగస్తులు కావచ్చు, మంచి ఉద్యోగస్తులు కావచ్చు, మంచి ఐశ్వర్యవంతులు కావచ్చు, నీ కోసం మంచి ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉండవచ్చు. ఒకవేళ నీవు టీనేజ్లో 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసులో ఉండవచ్చు. కానీ ఆ ప్లాన్స్ అనేది మంచిది కాదని చెప్పట్లేదు నేను, అవన్నీ వ్యర్థమని చెప్పట్లేదు. అన్ని ప్లాన్స్ కన్నా, అన్ని ప్రణాళికల కన్నా దేవుడి రాజ్య సంబంధమైన ప్రణాళిక, దేవుడు రాజ్య సంబంధమైన సిద్ధపాటు కోసము ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు? ఏ రీతిగా నీవు దానికోసం ఆలోచిస్తున్నావు? దానికోసం సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. దానికోసం నీకు కొదవైనది దైవ సంబంధముగా, దేవుని యొక్క వాక్య లేఖనాల ప్రకారముగా నీకు కొదవైనది, నీకు లోపమై ఉన్నది. ఎట్లాగా నీవు దానిని మార్పు చేసుకుంటూ అంతకంతకు నువ్వు దేవుడిలో ఎదగగలుగుతున్నా, అంతకంతకి దేవుని యొక్క రాజ్యము కోసము